గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వృషభ రాశిలో జన్మించిన వారికి 2025 సంవత్సరం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలలో ఫలితాలు అనేవి ఎలా ఉంటాయో 8 నిమిషాల్లోనే వివరించే ప్రయత్నం చేస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2025 సంవత్సరం జులై మాసంలో అయితే పుణ్య కార్యక్రమ ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా అనుకూలించే అవకాశాలు ఉంటాయి. అనగా ఇంట్లో శుభ కార్యక్రమాలను నిర్వహించటం కానీ, లేదా గుళ్ళు గోపురాలకు వెళ్ళటం కానీ, టూర్స్కి వెళ్ళటం కానీ, ఇలాంటి ప్రయత్నాలలో మాత్రం ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉండవు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత మేరకు అయితే మెరుగుపడతాయండి. వ్యాపారం అనేది అంతంత మాత్రంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. వృషభ రాశి జాతకులకు జులై మాసంలో ఉద్యోగరీత్యా చేసే స్థానచలన ప్రయత్నాలు కానీ, లేదా చదువు నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ విదేశీ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. ఆశించినటువంటి ధనాదాయం రాకపోయినప్పటికీ కూడా గతం కంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు అనేవి కొంతవరకు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. అలాగే వృధా వ్యయం కూడా తగ్గుతుందండి. అంటే ఖర్చులు అనేవి తగ్గుతాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి జులై మాసంలోని ప్రథమ వారం, ద్వితీయ వారాలలో కొన్ని పొరపాట్లు చేయటం వల్ల పై అధికారుల నుండి, కస్టమర్ల నుండి కానీ, అంటే ప్రజల నుండి ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఖచ్చితంగా ప్రథమ, ద్వితీయ వారాలలో ఏకాగ్రతతో పనిచేయాలి. లేదంటే మాటలు పడవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. అలాగే కుటుంబ బంధాల విషయంలో, రక్త సంబంధీకుల విషయంలో సక్రమమైనటువంటి ఆలోచన విధానం కూడా చాలా అవసరం. కుటుంబానికి సంబంధించి చిన్న సమస్య వచ్చినా తెలివిగా, ఓపికగా నిర్ణయాలను తీసుకోవటం మంచిది. ఈ మాసంలో, జులై మాసంలో రక్త సంబంధాల యొక్క విలువను అర్థం చేసుకుంటారండి. 16వ తారీఖు నుండి 19వ తారీఖు మధ్య కాలంలో మీ కుటుంబానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా వాటి కోసం చర్చించటానికి మంచి రోజులుగా చెప్పవచ్చు. జులై 16వ తారీఖు నుండి 19వ తారీఖు మధ్య కాలంలో ఉద్యోగస్తులు ప్రణాళికాబద్ధంగా కనుక వ్యవహరిస్తే విజయాలను అందుకుంటారండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఆచితూచి వ్యవహరించాలి. ఈ మాసంలో పుణ్యకార్య, శుభకార్య ప్రయత్నాలైతే ఖచ్చితంగా అనుకూలించే అవకాశాలు ఉంటాయి. ఇక 2025 సంవత్సరం ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది అంటే, ముఖ్యంగా ఉద్యోగస్తులకు నిలకడ అనేది లభిస్తుంది. వృషభ రాశి జాతకులు ఈ ఆగస్టు మాసంలో తరచుగా పనులను మర్చిపోతూ ఉంటారు. అంటే అయోమయం కానీ, గందరగోళ వాతావరణం వల్ల చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాగే ఎవరైతే పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారో, కుక్కలను కానీ, పిల్లులను కానీ, ఇలాంటి వాటిని పెంచుకుంటున్నారో వాటి వల్ల ఖర్చు పెరిగే అవకాశాలు ఉంటాయండి. వృషభ రాశిలో జన్మించిన వారి సంతాన ప్రయత్నాలైతే విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితానికి సంబంధించి ఏమైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటే ద్వితీయార్థంలో తీసుకోవచ్చు. ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థంలో మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. 3వ వారం నుండి తీవ్ర వ్యక్తిగత ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశాలు ఉంటాయండి. వ్యాపార వ్యవహారాలు అనేవి సజావుగా సాగుతాయి. కానీ వృషభ రాశి వారు ప్రతి విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఏ పనినైనా ప్రారంభించటం మంచిది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా గందరగోళ వాతావరణం వల్ల అధిక శ్రమ చేయవలసి వస్తుంది. అంటే ఒకసారి చేసిన పనినే మళ్ళీ మొదటి నుండి చేయవలసి వస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని
ముందే తెలుసుకుని మొదలు పెట్టడం మంచిది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుందండి. వారు కూడా ప్రతి విషయంలో క్లారిటీని తెచ్చుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళటం మంచిది. ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళేటప్పుడు కానీ, ఇంటర్వ్యూలకు హాజరయ్యేటప్పుడు కానీ, పరీక్షా సమయంలో కానీ గందరగోళం నుండి బయటపడే ప్రయత్నాలు చేయాలి. తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా పురుషులకైతే ఈ ఆగస్టు మాసంలో భార్యా పిల్లల యొక్క సహాయ సహకారాలు అనేవి బాగా లభిస్తాయండి. ఇక 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటే, పట్టుదలకు పోయి వ్యవహారాలను పాడు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ మాసంలో పట్టు విడుపు అనేది చాలా అవసరం. మిత్రుల యొక్క మాట విని అధికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ మిత్రులైనా ప్రాణ స్నేహితులైనా సరే ఎవరేది చెప్పినా ముందుగా కుటుంబ సభ్యులతో చర్చించి అది మీకు లాభమా నష్టమా అని ఆలోచించుకున్న తర్వాత మాత్రమే తుది నిర్ణయాన్ని తీసుకోవాలండి. ఈ మాసం మొత్తం మీద మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే ఏర్పడతాయి. అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ప్రారంభించిన నూతన వ్యవహారాలలో ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు కానీ మందు తాగటం కానీ, మత్తులో ఉండటం కానీ ఇలాంటివి చేయవద్దు. దురలవాట్ల వల్ల ఈ సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారు ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి దయచేసి బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా మత్తులో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలోని ద్వితీయ, తృతీయ వారాలలో కుటుంబంలో మీ వల్ల తీవ్ర నష్టం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంటే నేను చెప్పే వాటికి భయపడకుండా మీ వంతు మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య విషయంలో కానీ లేదా చెడు అలవాట్ల విషయంలో కానీ మీ వంతు మీ ప్రయత్నాలు జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సెప్టెంబర్ మాసంలో మీకు చెడు ఎదురవటం కాదు, లేదా మీకు నష్టం జరగటం కాదు, మీ అజాగ్రత్త వల్లే మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటారు. అలానే ఈ మాసంలో ప్రయాణ మూలక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయండి. ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో ఈ మాసంలోని చివరి వారంలో భాగస్వామ్య వ్యవహారాలలో జరుగుతున్న మోసం గురించి తెలుసుకోగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వృషభ రాశి వారు ఈ మాసంలో వీరికి పట్టు విడుపు చాలా అవసరం. అలాగే ఎవ్వరి మాటనైనా సరే గుడ్డిగా నమ్మకపోవటమే మంచిది. అది మిత్రులైనా ప్రాణ స్నేహితులైనప్పటికీ కూడా మిమ్మల్ని నష్టపరిచే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు అలవాట్ల బానిస కాకూడదు. అయితే డబ్బు విషయంలో అయితే అవసరమైనంత డబ్బు ఏదో ఒక రకంగా మీ అవసరాలకు తగిన ధనం మాత్రం ఖచ్చితంగా సర్దుబాటు అవుతుంది. ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా అప్రూవల్స్ కావాల్సి ఉంటే, మీ పనులకు సంబంధించి ప్రభుత్వ ఆఫీసర్ల యొక్క సంతకాలు కావాల్సి ఉంటే మాత్రం ఈ మాసంలో ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ సెప్టెంబర్ మాసంలో ఇతరుల యొక్క వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటమే మంచిదండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే వేరే వారికి సహాయం చేయటానికి వెళ్ళి మీకు సమస్య ఎదురయ్యి మీరు ఇతరుల యొక్క సహాయ సహకారాల కోసం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఎవరికైనా సహాయం చేసేటప్పుడైనా సరే నేను వీరికి సహాయం చేస్తే నాకు ఏమైనా నష్టం ఎదురవుతుందా అని ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే ఎవరికి సహాయాలు చేయొద్దు అని కాదు, మీ అంతరగా మీరే మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకుండా జాగ్రత్తలు తీసుకోమని మాత్రమే చెప్తున్నాను. ఈ మాసంలో పుణ్యక్షేత్ర సందర్శన చేయటం కానీ శివాలయాలను దర్శించటం కానీ చాలా మంచిది. ఇవి 2025 సంవత్సరం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాస ఫలితాలు.